ఈ వీకెండ్ మనం చూసుకోవాల్సినటువంటి సినిమాల లిస్ట్లో ఏ సినిమా ఉందో ఏంటో తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి. సో నంబర్ 1 కథ ఏంటంటే, ఎదగడం మన హక్కు అని నమ్మిన ఒక యువకుడు లంకల రత్నాకర్. తండ్రి చెప్పినటువంటి మాటను చిన్నప్పుడే బాగా వంట పట్టించుకుంటాడు. తనలో ఉన్నటువంటి మనిషిని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళని వాడుకోవడం పనిగా పెట్టుకుంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసేటువంటి రత్నాకర్ స్థానిక ఎమ్మెల్యే దొరసామికి కుడి భుజంగా మారుతాడు. దొరసామి నానాజీల మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ వైరంలోకి తలదూర్చుతాడు. ఆ రాజకీయం అతన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, అతను కోరుకున్నట్టు ఎదిగాడా లేదా, లంకల్లోని పగ అతను ఎలా వెంటాడింది, బుజ్జి రత్నమాలతో రత్నాకర్కు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే కనుక సినిమా చూసేయాల్సిందే. నెంబర్ 2 మనం మాట్లాడుకోవాల్సింది, లంకల రత్నాకర్గా విశ్వక్సేన్ తన స్టాంప్ వేసేశారు. తనలోని మాస్ కోణానికి తగిన పవర్ఫుల్ పాత్ర ఇది. అందుకు తగ్గట్టుగానే హుషారుగా నటించారు. పోరాటాలు, పాటలు వీటిపైన ప్రభావం కూడా చూపించారు. అంజలి క్యారెక్టర్ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఆ పాత్రపై ఆమె అంతే ప్రభావం కూడా చూపించారు అనమాట. నేహా శెట్టి అందంగా కనిపించారు. అండ్ ఫైనలీ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్, కథా నేపథ్యం, అలాగే నేపథ్య సంగీతం వీటి కోసం చూసేయచ్చు ఎరుపెక్కిన ఈ గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.